నమస్తే అందరికీ శనార్థులు నేను మీ గౌరిని ఇయాల కూడా మీకోసం మంచి మంచి వార్తలన్నీ పట్టుకొచ్చిన గా వార్తలు ఏందో చూడాలంటే ముందుగా హెడ్లైన్ షురూ చేయాలి కదా చేద్దాం పారి కరెంట్ కట్ చేసిరంట అధికారులు ఎమ్మటే సర్పంచ్ కి తిరిగినాయంట కండ్లల నీళ్లు శ్రీహరికోట నుండి మొగులకు దూసుకుపోయిన రాకెట్ ఐటంగా చేసిరు పరిశోధనలు సోమవారంకెళ్ళి పట్నంలో కొత్త సూచనలు చెప్పింది ట్రాఫిక్ పోలీసులు అదే బ్యాంకులో జమ చేస్తున్నారు పైసలు చేసింది ఎవరో కాదులా 15 ఏళ్ల బడి పిల్లలు మొసాగకుండా ఉరికిచ్చింది కుందేలు ఆగమాగమైన అక్కడ ఉన్న కుక్కలు మన సర్పంచ్ ఏదంటే అదవుతుందని మన ఊర్లో గట్లనే మన ఊర్లో ఎక్కడేమన్నా చిక్కొచ్చి పడ్డదనుకో గట్లనే ఇంకేమైనా సమస్య వచ్చిందనుకో మన సర్పంచ్ దగ్గరకు పోయి మంచి చెడు అరుచుకుంటాం మరే మన సర్పంచ్కే సమస్య వస్తే ఏంది మరే ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం పూట్రెల దగ్గర వైకాపా ఏసీ సర్పంచ్ కారు మంచి స్వాతి మస్తు తేడుతుంది అరే ఒక్క ఊరికి సర్పంచ్ గా పని చేసుకుంటే ఏడ్చుడు ఏంది అని ఎక్కువసేపు సోచాయించకుర్రి ఇక స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజు ఎంపీపీ మెర్సీ వనజాక్షి అధ్యక్షన సర్వసభ్య సమావేశం పెట్టుకున్నారు ఇక సభల 4 నెలల బిల్లు ఒక్కసారే తీసిరంట ఇక అట్లా తీసేసరికి బిల్లు ఎక్కువ వచ్చిందని అట్లనే ఈ నడుమ వచ్చిన అధికారులు పోయి చెక్కింగులు చేసి కరెంట్ కట్ చేసిరంట సర్పంచ్ అక్క మేము ఓసీ కాదని ఎస్సీ అని చెప్పినా కూడా అక్కడ ఉన్న అధికారులు అసలు పట్టించుకోలేదట అక్క ఏడ్చుకుంటూ చెప్పుకుంటూ వచ్చింది సర్కార్ చేయబట్టి సర్పంచ్లు గీతీరుగా తిప్పలు పడుతున్నారని చెప్తున్నారు ముచ్చటిన్న జనాలు ఇక ఐటంక ముచ్చటిన్న పెద్ద సార్లు నువ్వు ఏం రంది వాడకమ్మా ఇక మళ్ళా ముందు ముందు గిట్ల కాకుండా చూసుకుంటామని చెప్పుకుంటూ వచ్చిరు పెద్ద సార్లు సార్ ఎవరో పక్కన కష్టపడి నుంచి ఇక్కడ పక్కన నాకు తిరిగి ఫిక్స్ నాకు తిరిగి నేను కాంట్రాక్ట్ చేసుకోండి దీంట్లో అది మంచి పద్ధతి కాదు సార్ వెంటనే రిక్వెస్ట్ చేసి కాంట్రాక్ట్ ఫిక్స్ చేయండి ఇక నాకు బ్యాంక్ ఎరికేనులా అట్లనే బ్యాంకు పేరు అదో బ్యాంకా అదెక్కడుంది ఏం కథ అని పరేషాన్ కాకుర్రి ఇక బ్యాంకులా పైసలు వేస్తారు గట్లనే తీస్తారు జరిని పైసలు కూడా జమ చేస్తారు మరి ఇవన్నీ వేసేది 15 ఏళ్ళ బడి పిల్లలు జర ముచ్చటింత గమ్మత్తుగానే ఉంది కదా ఆలస్యం చేయకుండా అదో బ్యాంకు నడుచుకుందాం పారి నాకు బ్యాంక్ ఎరికేనుల్లా అట్లనే బ్యాంకు పేరు అదో బ్యాంకా అదెక్కడుంది ఏం కథ అని పరేషాన్ అయితే కాకుర్రి ఇక బ్యాంకులా పైసలు వేస్తారు తీస్తారు అజరా ఇన్ని పైసలు కూడా జమ చేస్తారు మరి ఇవన్నీ చేసేది 15 ఏళ్ళ బడి పిల్లలు ఇక్కడ పుస్తకాలు పట్టుకొని చక్కగా చదువుకుంటున్న బడి పిల్లలు జనగామ జిల్లా శిల్పూరు మండలంలో ఒక జిల్లా పరిషత్ పాఠశాల చదువుకుంటారు అట్లనే ఇక్కడికి బడిలా ఓ బ్యాంకు కూడా ఉందిలా బడిలా బ్యాంక్ ఏందని పరేషాన్ అయితే కాకుర్రి ఈ బ్యాంకులా పైసలు వేస్తారు తీస్తారు గట్లనే ఇన్ని పైసలు కూడా జమ చేస్తారు మరి ఇవన్నీ చేసేది 15 ఏళ్ళ బడి పిల్లలు అట్లనే ఇక్కడ పిల్లలందరూ కలిసి ఎస్బీసీ బ్యాంక్ అని పేరు పెట్టిర్రు ఎస్బీసీ బ్యాంక్ అంటే స్కూల్ బ్యాంక్ ఆఫ్ శిల్పూరు అని అట్లనే ఈ బ్యాంకు పొద్దుగాల మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా 3 పూటల అర్ధగంట సేపు ఈ బ్యాంకులో పనిచేస్తారు ఇక ఇలా బ్యాంకు మేనేజరు అకౌంటెంట్ క్యాషియరు ఇట్లా బ్యాంకులో ఎట్లయితే ఉద్యోగులు పనిచేస్తారో గట్లనే చేస్తారు మరి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే చదువుకుంటున్నప్పుడే ఇక అన్ని నేర్చుకోవాలని అందులో ఇక బ్యాంకు అంటే ఏంది అని ఎట్లా నడుస్తుంది పైసలు ఎట్లా వేస్తారు ఎట్లా తీస్తారని బడి పిల్లలు నేర్చుకోవాల్సిందే అని అక్కడ చదువు చెప్పే సార్లు గిట్ల ఉపాయం చేసిరు గిసొంటి ఉపాయం చేసి పిల్లల భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తున్నారని చెప్తున్నారు ముచ్చటిన్న జనాలు
శ్రీహరికోట అనగానే అందరికి ఆదికొచ్చేది ఏందులా అక్కడ మొగుల మీదకి రాకెట్లు పంపిస్తారు గట్లనే ఈ ఐటెంక మొగుల మీద శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటంటే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించిన పిఎస్ఎల్విసి 54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది అంటురు. మరే ఆలస్యం చేయకుండా ఈ ముచ్చటేందో మొత్తం సుశబ్దం పారి. మన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించిన పిఎస్ఎల్విసి 54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అట్లనే ఈ రాకెట్ తోని 9 ఉపగ్రహాలను కక్షలోకి పంపించాలంట. అట్లనే ఓషన్ షాట్ ఉపగ్రహాలతోని మన భూ వాతావరణం ఎట్లున్నది ఏం కదా, అట్లనే తుఫానులు పసిగట్టుడు మళ్ళీ వాతావరణాలు ఏమన్నా తేమ, అట్లనే సముద్రాల మీద వాతావరణమై అధ్యయనం చేయబోతున్నారట. ఇక మరి ఇన్నేళ్ళు కష్టపడి చేసిన ప్రయోగం విజయవంతంగా మొగుల మీదకి పంపించు. అట్లనే ఇస్రో శాస్త్రవేత్తలు మస్తు సంబరపడుతున్నారు. విజయవంతంగా 9 ఉపగ్రహాలను కక్షలోకి పంపినట్లు మన ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పుకుంటూ వచ్చిండు. రేపు భూమి మీద బతికే మనుషులకు అట్లనే మూగజీవులకు ఏం కాకుండా ముందుగానే మొగుల మీద పోయి మంచి చెడు అరుచుకుంటున్నారని చెప్పి మస్తు సంబరపడుతున్నారు ముచ్చటిన పబ్లిక్. Of the PSLV C54 EOS 046 mission in its first phase of the mission, injecting the EOS 06 satellite at its intended orbit very precisely, and we also observed that the performance of the rocket in this mission in all its stages and functions were exceedingly good. And congratulations to the entire team PSLV for making yet another successful mission in the series of its long years of journey. And also congratulations to EOS 06 satellite, which is just deployed its solar panels very correctly at the expected time. And I'm very sure it will continue its further phases of actions. Now, as already announced, this mission is still not completed. We are waiting for the change of orbit of the upper stage along with the remaining 8 satellites. We have the India Bhutan satellite on board and the Anand satellite from Pixel is there. Thai Bolt 1 and 2 are there, and also we have Astrocast 4 satellites on board of PS4 stage currently. So it will go around the Earth. Now the upper stage has small engines. These engines will fire to bring the orbit from the current altitude to a lower altitude of 511 kilometers circular. That again will be a sun synchronous polar orbit. And this happens through firing at 2 diametrically opposite locations in reducing the velocity of the stage to achieve this lower orbit. And this process happens some part in the visibility of our ground stations and some part not in the visibility. We will have the data, and the satellite after reaching this orbit will be injected into the expected orbit of 511 kilometers circular. So to look for that event, we have our team continuing the work in the ground control center and observing the satellite. So we will come back with this transmission at 1:45 PM today to look at the separation process. Meantime, let me invite the mission director. ఇక మనం పట్నంలో ట్రాఫిక్ ఎక్కడైనా ఎక్కువ ఉన్నదంటే అది మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్. ఇప్పుడు ఇక్కడ వచ్చిపోయేటోళ్లకు ఒక ట్రాఫిక్ పోలీస్ సారు ఒక ముచ్చట చెప్తారంట. మరే గా ముచ్చటేందో మీరేనూరి. అరే మొన్ననే కదా ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ పెట్టిలు, మళ్ళీ ఏమైంది ఏం కదా అని ఎక్కువసేపు ఆలోచన చేయకూర్రి. ఇక్కడ మన పట్నంలో బంజారా హిల్స్ అట్లనే జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్లో ఒక వారం వరకు పోలీసులు కొన్ని సూచనలు పెట్టిళ్ళు. అదేంటంటే మన బంజారా హిల్స్ అట్లనే జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్లో ట్రాఫిక్ డైవర్షన్ ఇస్తూ పోలీసులు కొన్ని సూచనలు ఇచ్చిళ్ళు. ఇక వారం రోజుల పాటు ఇక ఈ రూట్లలో ట్రయల్ రైన్ ఉంటుందట. అట్లనే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 45 జర్నలిస్ట్ కాలనీ రూట్లలో బండ్లకు రూట్లు మార్చిళ్ళు. ఇక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 45 పోనీకి ఉండదంట. ఇక మరి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పోవాలంటే జగన్నాథ్ గుడి సర్కిల్ నుండి కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్ళి చెక్ పోస్ట్ పోవాలి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబుల్ బ్రిడ్జి పోయే బండ్లన్నీ రోడ్ నెంబర్ 30
36 గదేనుల మెట్రో పిల్లర్ నెంబర్ 1650 నుంచి రోడ్ నెంబర్ 54 మీదకి మార్చిల్లు. ఇక మరి కేబుల్ నుంచి వచ్చేటోళ్ళంతా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పోవాలంటే ఇక రోడ్ నెంబర్ 45 నుంచి రాకుండా రోడ్ నెంబర్ 54 లెఫ్ట్ తీసుకొని రోడ్ నెంబర్ 36 ఫ్రీడమ్ పార్క్ నుంచి మెట్రో పిల్లర్ నెంబర్ 1663 వద్ద యూటర్న్ తీసుకొని చెక్ పోస్ట్ కు పోవాలి. బంజారాస్ రోడ్ నెంబర్ 12 ఫిలింనగర్ జంక్షన్ నుంచి వచ్చే బండ్లన్నీ రోడ్ నెంబర్ 45 నుండి కాకుండా ఫిలింనగర్ రోడ్డు ఎడమ వైపున పోయి భారతీయ విద్యానగర్ దగ్గర యూటర్న్ తీసుకొని అట్లనే ఫిలింనగర్ జంక్షన్ దగ్గర ఎడమ వైపు నుంచి జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 45 నుండి పోవాలని చెప్పుకుంటూ ట్రాఫిక్ పోలీసులు. ఇక మరి చూసుకుంటే అట్లనే నిమ్మరంగా పోర్రి, మళ్ళీ గివేం కొత్త రూట్లు అని పరిచయం కాకుర్రి. మన అదర్స్ న్యూస్ లో చిటుకు పొటుకు వార్తలు ఉంటే చూసేద్దాం పారి. ఎట్లున్నాయి ఇలా ఇయాల్టి ముచ్చట్లయితే మస్తున్నాయిలే. ఎగ్గిసంటి ముచ్చలతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్.